హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో పోలీసు ఉద్యోగాలకు సంబంధించి కొత్తగా నియామకమైనటువంటి డీజీపీ గారు చేసినటువంటి వ్యాఖ్యలపై నిరుద్యోగులు కొన్ని డిమాండ్లను అయితే ఆందోళన కూడా చేస్తామని అంటున్నారు. ఈ విషయాలన్నీ వీడియోలో తెలుసుకుందాం. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనకు సంబంధించిన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వండి. డీజీపీ వ్యాఖ్యలతో నిరుద్యోగులు తీవ్ర నిరాశ. డిమాండ్లు పరిష్కరించకపోతే భారీ ఆందోళన. సర్కారుకు పోలీస్ నిరుద్యోగ జేఏసీ హెచ్చరిక. ప్రభుత్వం 20,000 పోలీసు ఉద్యోగాలకు మెగా నోటిఫికేషన్ ఇవ్వాలని పోలీస్ నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీజీపీ సిపి ఆనంద్ ప్రెస్ మీట్లో చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలోని లక్షల మంది పోలీసు ఉద్యోగ ఆశావాలకు తీవ్ర నిరాశకు, అయోమయానికి గురిచేశాయని పేర్కొన్నారు. పోలీస్ శాఖలో ఖాళీల భర్తీ కోసం 19,000 పోస్టులతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపితే ప్రభుత్వం కేవలం 5,000 పోస్టులకు మాత్రమే ఆమోదం తెలిపిందని డీజీపీ పేర్కొనడం విస్మయం కలిగిస్తుందని తెలిపారు. 2016లో కావచ్చు, 2018లో కావచ్చు, 2022లో కూడా ప్రతి నోటిఫికేషన్లోనూ 16,000కు పైగా పోస్టులు నోటిఫికేషన్లు ఇచ్చారు. ఈసారి 5,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామంటే నిరుద్యోగులు కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ మాజీ డీజీపీ శశిధర్ రెడ్డి ఏకంగా 17,000 పోస్టులు ఆమోదం కోసం ప్రభుత్వం వైపు చూస్తున్నామని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ తగ్గింపు లెక్కలు నిరుద్యోగుల పాలిట శాపంగా మారనున్నాయి. దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాల్లో అప్పు చేసి ఏళ్ల తరబడి నిరుద్యోగులు కోచింగ్ తీసుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి 20,000 పోస్టులతో మెగా పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేయాలని, నోటిఫికేషన్ల జాప్యంతో వయసు కోల్పోయిన అభ్యర్థులకు వయో పరిమితిని 35 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. పోలీసు ఉద్యోగాలకు సంబంధించి ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు ఏకతాటిపైకి తెచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళన చేపడతామని పోలీసు నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా మనకు 19,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటే 5,000 ఉద్యోగాలకు అయితే ఇప్పటికి క్లియరెన్స్ ఉందని డీజీపీ గారు, కొత్తగా నియామకమైనటువంటి డీజీపీ గారు చెప్పిన వ్యాఖ్యలపై ఈ తీవ్రమైన నిరాశ. ఇది ఫ్రెండ్స్.